నమస్తే మా మనం ఎప్పుడు ఏరోప్లేన్స్ ఈ ఫైటర్ జెట్లు మిసైల్స్ గురించి భలే ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటాం కదండి. కానీ ఇవాళ మన దేశం సైలెంట్గా ఎవరికీ పెద్దగా అలిగడి కాకుండా నేల మీద వేస్తున్న ఒక అద్భుతమైన మాస్టర్ స్కెచ్ గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ఒక పక్క పాకిస్తాన్ గాడు తినడానికి తిండి లేక అడుక్కుంటున్నాడు, ఇంకో పక్క బంగ్లాదేశ్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. కానీ మన ఇండియా మాత్రం ఎకానమీలో దూసుకుపోతుందండి. మొన్నటికి మొన్న మన దేశం జీడిపి అంటే స్థూల దేశీయోత్పత్తి ఏకంగా 7.8% రికార్డు స్థాయిలో పెరిగిందని లెక్కలు రాగానే ప్రపంచం మొత్తం నోరెళ్ళబెట్టిందండి. అందరూ మన జీడిపి 6.5 లేదా మహా అయితే 7% దగ్గర ఆగిపోతుంది అనుకున్నారు. కానీ ఏకంగా 7.8% రావడం చూసి అమెరికా, చైనా లాంటి దేశాలకు కూడా దిమ్మ తిరిగిపోయిందని చెప్పచ్చు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అసలు సిసలైన రహస్యం ఒకటి ఉందండి. ఈ 7.8% గ్రోత్లో దాదాపు 6% నుంచి 1% వరకు కేవలం మన రైల్వేల వల్ల మోదీ గారు తీసుకొచ్చిన లాజిస్టిక్స్ మార్పుల వల్లే సాధ్యపడింది అంటే మీరు నమ్ముతారా? అవునండి, మీరు వింటున్నది అక్షరాల నిజం. అసలు లాజిస్టిక్స్ అంటే ఏంటి, రైల్వేలో మోదీ గారు వేసిన ఆ భారీ ప్లాన్ ఏంటి, పాకిస్తాను, బంగ్లాదేశ్లు ఈ రేసులు ఎందుకు మన కాలి గోటికి కూడా సరిపోకుండా పోయాయి, సో మన ఆంధ్రాకి ప్రత్యేకంగా వచ్చిన లాభం ఏంటి, ఇవన్నీ పూసగుచ్చినట్టు మన స్టైల్లో ఎవ్వరికి రానన్ని డౌట్లు క్లియర్ చేసేలా చెప్తాను. లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఈ లాజిస్టిక్స్ ఖర్చు అంటే ఏంటో ముందుగా మనకి అర్థం కావాలండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. మన రాయలసీమలోనో నెల్లూరులోనో ఒక రైతు, సో అతను పండించిన చీనికాయలో, నిమ్మకాయలో, లేకపోతే ఒక ఫ్యాక్టరీలో తయారైన వస్తువులో ఢిల్లీకో పంజాబ్కో పంపించాలి అనుకోండి. దాన్ని లారీలో వేసి డీజిల్ కొట్టించి టోల్ గేట్లు కట్టి డ్రైవర్కి బెత్తం ఇచ్చి పంపించాలన్నమాట. ఆ లారీ అక్కడ చేరడానికి కనీసం వారం రోజులైనా పడుతుందండి. ఈలోపు ట్రాఫిక్ జామ్లు, రోడ్లు బాగలేకపోవడాలు, లారీలు చెడిపోవడాలు, ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి కదండి. ఈ రవాణా ఖర్చు మొత్తం ఆ వస్తువుల రేటు మీద పడుతుంది కదా. సో అంటే 100 రూపాయల వస్తువు మీద అప్పట్లో 15 రూపాయలు కేవలం ఈ ట్రాన్స్పోర్ట్ కోసమే ఖర్చు అయ్యేది అనమాట. దీన్నే లాజిస్టిక్స్ కాస్ట్ అంటారు. 2013-14 ఆ టైంలో మన ఇండియాలో ఈ లాజిస్టిక్స్ కాస్ట్ దాదాపు 15% ఉండేది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ ఇలాంటి దేశాల్లో చూసుకుంటే అండి ఈ ఖర్చు కేవలం 4-6% మాత్రమే ఉంటుంది. వాళ్ళతో మనం ఎక్స్పోర్ట్స్లో పోటీ పడాలంటే మన ఖర్చు కూడా అంతే తక్కువ ఉండాలి కదా. సో లేకపోతే మన వస్తువుల రేటు ఎక్కువైపోయి ఎవడు కొనడు. అందుకే మన ప్రభుత్వం ఒక భయంకరమైన ఒక మాస్టర్ ప్లాన్ గీసింది అనమాట. అదేంటంటే ఈ 15% ఉన్న ఖర్చుని సగానికి సగం తగ్గించేయాలి. ఇప్పుడు 2024 నాడు చూసుకుంటే ఆ 15% కాస్త 7.5% పడిపోయిందంట. ఇంకో 2-3 ఏళ్ళలో దీనికి 6% తీసుకురావాలని టార్గెట్ కూడా పెట్టుకున్నారు. అసలు ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలిస్తే మీరు నిజంగా అండి ఆశ్చర్యపోతారు. అసలు ఈ లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించడానికి ఇండియా వాడిన బ్రహ్మాస్త్రం పేరే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ వస్తువులు రవాణా చేసే గూడ్స్ రైళ్ల కోసమే ప్రత్యేకంగా వేసిన రైల్వే ట్రాక్లు అనమాట. మామూలుగా మన ఊర్ల దగ్గర రైల్వే స్టేషన్లో మీరు చూసే ఉంటారు కదండి, ఒక ఎక్స్ప్రెస్ రైలు, సూపర్ ఫాస్ట్ రైలు వస్తుందంటే గూడ్స్ రైలుని తీసుకెళ్లి లూప్ లైన్లో పక్కన పారేస్తారనమాట. ఆ ఎక్స్ప్రెస్ వెళ్ళాక ఇంకో ప్యాసింజర్ వస్తుంది, అప్పుడు కూడా గూడ్స్ రైలు వెయిట్ చేస్తూనే ఉండాలి. సో ఇలా ఆగుతూ ఆగుతూ పోవడం వల్ల ఆ గూడ్స్ రైలు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి రోజుల తరబడి టైం పడ్డది కదండి. దీనివల్ల ఈ ఫ్యాక్టరీల వాళ్ళు, తర్వాత రైతులు ఈ రైల్వేని నమ్ముకోకుండా లారీల మీద ఆధారపడేవాళ్ళు. ఈ తలనొప్పి పోగొట్టడానికి ప్రభుత్వం కేవలం ఈ గూడ్స్ రైలు కోసమే 100 కిలోమీటర్ల పొడవైన ఒక ప్రత్యేకమైన లైన్లు వేసింది. ఈ లైన్ల మీద ఒక్క ప్యాసింజర్ రైలు కూడా రాదండి. కేవలం సరుకులు వేసుకుని గూడ్స్ రైలు ఏకంగా 100 కిలోమీటర్ల స్పీడ్తో నాన్ స్టాప్గా దూసుకొని పోతాయి. మన నేషనల్ హైవే మీద విఐపి ఎస్కార్ట్స్ వెళ్తే ఎలా వెళ్తుందో ఈ గూడ్స్ రైలు కూడా అలా వెళ్తాయి అనమాట. ఇందులో ప్రధానంగా 2 పెద్ద కారిడార్లు వేశారు. మొదటిది ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. ఇది పంజాబ్లోని లుధియానా నుంచి మొదలై ఉత్తరప్రదేశ్లోని దాద్రి, అక్కడి నుంచి బీహార్లోని సాసారాం వరకు వేశారు. నిజానికి దీన్ని పశ్చిమ బెంగాల్లో దంకుని వరకు వేయాలని ఒక ప్లాన్ కూడా వేశారు. కానీ అక్కడ అప్పట్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పెట్టిన భూసేకరణ అడ్డంకుల వల్ల సాసారం దగ్గర ఆపేసి ఆ ఫేజ్ కంప్లీట్ అయిపోయిందని ప్రకటించేశారు. ఇక రెండోది అల్టిమేట్ ప్రాజెక్టు, అదే వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. ఇది ఢిల్లీ దగ్గరలో దాదర్ నుంచి, హర్యానా నుండి రేవారి, అక్కడి నుంచి రాజస్థాన్లో పులేరా, అజ్మీర్ మీదుగా గుజరాత్లోని అహ్మదాబాద్ని క్రాస్ చేస్తూ ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్టుకి చేరుకుంటుందండి. ఈ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అనేది మన ఇండియాలోనే అతిపెద్ద కంటైనర్ టెర్మినల్ అనమాట. ఇక్కడ ఇంకో వింత ఏంటంటే ఈ దాద్రి నుంచి ముంబై వరకు డబుల్ స్టాక్ కంటైనర్ రైళ్లు నడుపుతున్నారు. డబుల్ స్టాక్ అంటే ఏంటో తెలుసా అండి? మన ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులు ఉంటాయి కదండి, చూసారా? ఒకదాని మీద 1-2 అంతస్తులు ఉంటాయి. సేమ్ అలాగే గూడ్స్ రైలు మీద ఒక కంటైనర్ పెట్టి దానిపైన ఇంకో కంటైనర్ పెట్టి ఏకంగా 2 అంతస్తుల రైలు నడుపుతున్నారు అనమాట.
సో దీనికోసం రైల్వే ట్రాక్ పైన ఉండే కరెంటు తీగలను ప్రపంచంలోనే ఎక్కడ లేనంత ఎత్తులో లాగారు. ఇలా చేయడం వల్ల ఒకే రైల్లో 2 రైళ్ల సరుకు వెళ్ళిపోతుంది అనమాట. ఖర్చు కూడా సగానికి సగం తగ్గిపోతుంది. సో టైం కూడా ఆదా అవుతుంది. నార్త్ ఇండియా నుంచి మన వైపు పోర్టులకి సరుకు రావాలంటే ఇప్పుడు క్షణాల్లో వచ్చేస్తుందండి. ఈ 2 ప్రాజెక్టులతో పాటు ఇప్పుడు కొత్తగా ఇంకొన్ని మాస్టర్ ప్లాన్స్ కూడా వేస్తున్నారు. అందులో మనకి బాగా ఉపయోగపడేది ఒకటి ఉంది, అదే ఈస్ట్ కోస్ట్ కారిడార్. ఇది పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ నుంచి మొదలై ఒడిశా మీదుగా మన ఆంధ్రలోని విజయవాడ వరకు వస్తుంది అనమాట. అంటే మన వైజాగ్, కాకినాడ, కృష్ణపట్నం ఈ పోర్ట్లన్నింటినీ కలుపుతూ ఈ లైన్ వస్తుంది అనమాట. అసలే మనకు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అనే ఒక కొత్త జోన్ ని విశాఖపట్నం కేంద్రంగా ఇచ్చారు కదండి. ఇంతకు ముందు మన ఆంధ్రకి ప్రత్యేకమైన జోన్ లేక చాలా ఇబ్బంది పడ్డాం కూడా. ఇప్పుడు ఆ 18వ రైల్వే జోన్ రావడం, దానికి తోడు ఈస్ట్ కోస్ట్ కారిడార్ కూడా ఇక్కడ తోడవడంతో భవిష్యత్తులో మన ఆంధ్ర తీర ప్రాంతం ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా మారబోతుందని చెప్పొచ్చు. ఇది కాకుండా దంకున్ నుంచి మొదలై ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ మీదుగా అటు గుజరాత్లోని సూరత్కి, మహారాష్ట్రలోని పాల్ఘర్కి కలిపే ఈస్ట్ వెస్ట్ కారిడార్ పనులు కూడా మొదలు పెట్టబోతున్నారు. ఈ పాల్ఘర్ దగ్గర ఇది మళ్ళీ వెస్టర్న్ కారిడార్తో కనెక్ట్ అవుతుంది. సో ఇలా దేశం నలుమూలల ఒక పెద్ద వలలాగా ఈ గూడ్స్ రైలు నెట్వర్క్ని అల్లేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మీకు ఒక లాజిక్ అర్థం కావాలి. ఈ గూడ్స్ రైళ్ళన్నీ ఈ స్పెషల్ ట్రాక్ల మీద వెళ్ళిపోవడం వల్ల మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్ వచ్చిందండి. అదేంటంటే ఇప్పటి వరకు మనం వాడే రెగ్యులర్ రైల్వే ట్రాక్లు ఫ్రీ అయిపోయాయి అనమాట. దానివల్ల ఇప్పుడు కొత్తగా ఎన్నో ప్యాసింజర్ రైళ్లు, ముఖ్యంగా అండి వందే భారత్ లాంటి హై స్పీడ్ రైళ్లు వేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది. అసలు రైల్వేకి ఆదాయం వచ్చేవి ఈ ఫాస్ట్ రైలు వల్లే అండి. జనరల్ బోగిల్లో వెళ్ళే ప్యాసింజర్ రైలు వల్ల రైల్వేకి లాభం కంటే సబ్సిడీల భారం వల్లే నష్టం ఎక్కువ వస్తుందంట. సో ఆ నష్టాన్ని పూడ్చుకోవాలంటే రైల్వే ఖచ్చితంగా గూడ్స్ రవాణా మీద, ఈ ఫాస్ట్ ప్యాసింజర్ రైలు మీద ఆధారపడక తప్పదు. సో అందుకే ప్రభుత్వం ఇంకో పెద్ద పని ఏం చేస్తుందంటే, ఎక్కడైతే రద్దీ ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే ఎక్స్ప్రెస్ రైళ్లు ఎక్కువగా ఆగిపోతున్నాయో ఆ రూట్లలో ఏకంగా 3-4 ట్రాక్లు వేస్తున్నారు. దీన్నే ట్రిపులింగ్ లేదా క్వాడ్రప్లింగ్ అంటారు అనమాట. సో మన దేశంలో నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ని కలిపే ప్రధాన లైన్లన్నింటినీ ఇప్పుడు ఇలా 3-4 లైన్లుగా మారుస్తున్నారు అనమాట. సో దీనివల్ల ప్యాసింజర్ రైలు ఒక లైన్లో వెళ్తే ఎక్స్ప్రెస్ రైలు ఇంకో లైన్లో ఫుల్ స్పీడ్తో వెళ్ళిపోతుంది. ఎవ్వరికీ అడ్డం ఉండదండి. సో ఇప్పుడు మన పక్కన ఉన్న దరిద్రపు గొడ్డు దేశాల పరిస్థితి ఒకసారి మనము చూద్దామా. ముందుగా పాకిస్తాన్ గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు ఎగుమతుల విషయంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్లు మనతో గట్టిగా పోటీ పడేవి కదండి. వాళ్ళకి టెక్స్టైల్స్ అంటే బట్టల పరిశ్రమలు బాగా ఉండేవి. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తే జాలి వేయక మానదు. పాకిస్తాన్లో అప్పట్లో 2013 టైంలో లాజిస్టిక్స్ ఖర్చు మనలాగే 15% ఉండేదండి. మనం ఇప్పుడు దాన్ని 7.5% తెచ్చుకొని 6% తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంటే ఆ పాకిస్తాన్ గాడు మాత్రం ఆ 15% ఇప్పుడు 16% పెంచుకున్నాడు. అసలు పాకిస్తాన్ రైల్వే హిస్టరీ చూసుకుంటే మీకు నవ్వు వస్తుంది. 1947లో మనకి స్వతంత్రం వచ్చినప్పుడు వాళ్ళకి అప్పట్లో 8,000 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ ఇచ్చారు. కానీ ఈ 75 ఏళ్లలో వాళ్ళు దాన్ని డెవలప్ చేయడం మానేసి ఉన్న ట్రాక్లు పీకేసి అమ్ముకొని ఇప్పుడు 7,000 కిలోమీటర్లు పడిపోయాయి. వాళ్ళ దగ్గర ఉన్న మీటర్ గేజ్ లైన్లు పూర్తిగా నాశనం చేసేస్తారు. మన దేశంలో అప్పట్లో 24,000 కిలోమీటర్ల మీటర్ గేజ్ లైన్లు ఉంటే, సో మనం వాటన్నిటిని ఎప్పుడో బ్రాడ్ గేజ్ కింద మార్చుకొని ఎలక్ట్రిఫికేషన్ కూడా పూర్తి చేశామండి. సో పాకిస్తాన్ వాళ్ళు కనీసం ఆ లైన్లను పట్టించుకోకుండా వదిలేశారు అనమాట. అసలు పాకిస్తాన్ మొత్తం మీద రోజుకి ఎన్ని రైళ్లు నడుస్తాయో తెలుసా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్మరు, కేవలం 100 ప్యాసింజర్ రైళ్లు, ఒక 50 లోపు గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తాయి. అదే మన ఇండియాలో చూసుకుంటే రోజుకంటే ఏకంగా 12,000 నుంచి 13,000 రైళ్లు నడుస్తాయి. అందులో 6,000 ప్యాసింజర్ రైళ్లు ఉంటే ఇంకో 6,000 గూడ్స్ రైళ్లు ఉంటాయి. సో మన దగ్గర ముంబై, చెన్నై లాంటి సిటీల్లో తిరిగే లోకల్ ట్రైన్లు అన్ని కలుపుకుంటే ఈ నెంబర్ ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఎక్కడ 100 రైళ్లు, ఎక్కడ 12,000 రైళ్లు. ఒకసారి మన రేంజ్ ఏంటో వాటి బతికేందో కంపేర్ చేసుకోండి. అసలు వాళ్ళు రైల్వేలు వదిలేసి ఏదో మోటార్ వేలు, హైవేలు కట్టుకుందామని అనుకున్నారు. కానీ దానికి డీజిల్ రేట్లు, టోల్ ఛార్జీలు ఇవన్నీ పెరిగిపోయి వాళ్ళ రవాణా ఖర్చు అమాంతం 16% పెరిగిపోయిందండి. ఇంకా వాడు ఎక్స్పోర్ట్స్లో మనతో ఎలా పోటీ పడతాడు చెప్పండి. ఇక బంగ్లాదేశ్ ముచ్చట చూద్దామా. బంగ్లాదేశ్లో కూడా ఈ లాజిస్టిక్స్ ఖర్చు 16% ఉంది. అక్కడ పరిస్థితి ఇంకో విచిత్రంగా ఉంటుందండి. వాళ్ళ దేశంలో రైల్వే వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉంటుందంటే అక్కడ వాడే రైల్వే ట్రాక్లను గౌంట్లెటెడ్ ట్రాక్స్ అంటారు. అంటే ఒకే దారిలో బ్రాడ్ గేజ్ రైళ్లు, మీటర్ గేజ్ రైళ్లు నడవడానికి వీలుగా ఒకేసారి 3 పట్టాలు పక్కన పక్కన వేస్తారు. అలాంటి పిచ్చి సిస్టమ్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఒకప్పుడు మన ఇండియాలో కొన్ని చోట్ల ప్లాట్ఫామ్లో అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలాంటివి వాడేవాళ్ళు. కానీ వాళ్ళు మాత్రం 100 కిలోమీటర్లు ఒకే లైన్ మీద ఇలా 2 రకాల రైళ్లు నడుపుతారు. ఇది ఎంత చెత్త సిస్టమ్ అంటే ఒక రైలు వెళ్ళాలంటే ఇంకో రైలు గంటల తరబడి వెయిట్ చేయాలి. అస్సలు స్పీడ్ అనేది ఉండదండి. దీనివల్ల బంగ్లాదేశ్లో ఒకప్పుడు బట్టల ఇండస్ట్రీకి ఉన్న అడ్వాంటేజ్ మొత్తం ఇప్పుడు గాల్లో కలిసిపోయింది.
ఆ ఖర్చులు తట్టుకోలేక ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయండి. కానీ మన ఇండియా అన్న గేమే వేరు. మోదీ గారు కేవలం రైల్వేలనే కాదండి, దేశం అంతటా ఎక్స్ప్రెస్ వేలు అంటే 120 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళే ఒక భారీ హైవే నెట్వర్క్ను కూడా నిర్మించారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి ముంబైకి ఎక్స్ప్రెస్ వే రెడీ అయిపోయింది. ఈ రోడ్ల వల్ల కూడా లాజిస్టిక్స్ కాస్ట్ బాగా తగ్గిపోయిందని చెప్పొచ్చండి. ఈ రైల్వే ఫ్రైట్ కారిడార్లు, ఈ ఎక్స్ప్రెస్ వేలు ఈ రెండు కలిసి మన దేశం ముఖ చిత్రాన్నే మార్చేస్తాయి. ఇలా రవాణా ఖర్చు సగానికి సగం తగ్గిపోవడం వల్ల మన వస్తువుల తయారీ ఖర్చు తగ్గి విదేశాల్లో మన వస్తువులకి భయంకరమైన డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. అందుకే మన ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, దేశంలో డాలర్లు వచ్చి పడుతున్నాయి అనమాట. ఇదంతా క్యాల్కులేట్ చేస్తే మన జీడిపిలో పెరిగిన 7.8% కేవలం ఈ రవాణా ఖర్చు తగ్గడం వల్లే 0.5% నుంచి 1% వరకు లాభం చేకూరుందండి. ప్రతి సంవత్సరం మన జీడిపిలో 1% లాభం అంటే ఎన్ని లక్షల కోట్లు ఒక్కసారి ఊహించుకోండి మీరే. మనం ఎప్పుడూ పైన జరిగే ఈ రాజకీయాలను చూస్తాం, కానీ గ్రౌండ్ లెవెల్లో ఒక దేశం బాగుపడాలంటే ఇలాంటి మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు చాలా ముఖ్యమండి. రేపొద్దున ఏదైనా యుద్ధం వచ్చినా సరే మన మిలిటరీ వాళ్ళకి కావాల్సిన ట్యాంకులు, ఆయుధాలు ఫ్రంట్ లైన్కి చేరాలంటే ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లే మనకు శ్రీరామ రక్ష అనమాట. అసలు ప్రస్తుత ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో చేసిన డెవలప్మెంట్ నిజంగా ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉందని చెప్పొచ్చు. కేవలం ఒక దశాబ్దంలో మన రైల్వేల రూపురేఖలో మారిపోయాయి. ప్లాట్ఫామ్ మీద ఈ వైఫై నుంచి స్టేషనరీ డెవలప్మెంట్ వరకు, వందే భారత్ రైలు నుంచి ఇప్పుడు గూడ్స్ రైలు కారిడార్ల వరకు ప్రతి ఒక్కటి ఒక సిస్టమాటిక్ ప్లాన్ ప్రకారం జరుగుతుంది. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మన వైపు తిరిగి చూస్తున్నాయండి. చైనా లాంటి దేశాలు కూడా మన రైల్వే స్పీడ్ చూసి ఆశ్చర్యపోతున్నారు, అంటే ఇంత ఫాస్ట్గా డెవలప్మెంట్ చూసి. ఈ వీడియో చూశాక మీకు మన రైల్వేల మీద మన దేశం ఎదగడం వెనకాల ఉన్న అసలు కారణం మీద ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇదంతా చూస్తుంటే నిజంగా మన దేశం గ్లోబల్ పవర్గా మారే రోజు చాలా దగ్గరలో ఉందనిపిస్తుంది కదా. సో మీకేమనిపిస్తుందమ్మా? సో మన రైల్వేలో వచ్చిన ఈ మార్పుల గురించి, పాకిస్తాన్ బంగ్లాదేశ్ పరిస్థితి గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో గట్టిగా చెప్పండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం, మన జియో పాలిటిక్స్ డిఫెన్స్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.